ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తాపై దాడి వ్యవహారంలో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రేఖా గుప్తాను కత్తితో పొడవాలని ప్లాన్ చేసినట్టుగా విచారణలో పోలీసులకు చెప్పాడు నిందితుడు రాజేష్. అయితే భద్రత ఎక్కువగా ఉండడం వల్ల ఆ ప్లాన్ ను వాయిదా వేసినట్టుగా తెలిపాడు. సీఎం ఇంటి వద్ద రాజేష్ రెక్కీ కూడా నిర్వహించాడు. ఆ దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రజా దర్బార్ కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి కార్యాలయానికి వెళ్లినటువంటి రాజేష్ వినతి పత్రం అందజేసే నెపంతో రేఖా గుప్తా వద్దకు వెళ్లాడు. ఆమెపై దాడికి ప్రయత్నించాడు. ప్రస్తుతం రాజేష్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. ఇదిలా ఉంటే సీఎంపై దాడి ఘటనలో మరో నిందితుడు తహసీన్ సయ్యద్ ను అరెస్ట్ చేశారు ఢిల్లీ పోలీసులు. ప్రధాన నిందితుడు రాజేష్ కి తహసీన్ సహాయం కూడా చేశాడు. దాడికి ముందు సీఎం ఇంటికి సంబంధించిన వీడియోలను సయ్యద్ కు పంపించాడు రాజేష్. దాడి తర్వాత రేఖా గుప్తాకు సీఆర్పీఎఫ్ జవాన్లతో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ ఏర్పాటు చేశారు. అయితే తాజాగా దాన్ని ఉపసంహరించారు. యథావిధిగా ఆమెకు పోలీసులతో భద్రత కల్పిస్తున్నారు.